వైసీపీ ఓటు అందరికీ నమస్కారం. మొన్న 1వ తారీఖు మా ఎమ్మెల్యే కార్యకర్తకు చాలా కష్టాల్లో ఉన్నాడంటే నిమ్మకల్ సంఘాల గ్రామానికి పోయినాడు. అక్కడ పోతే అక్కడ ఆయనకి చాలా అన్యాయం జరిగింది. అక్కడ మా కార్యకర్తకి ఆ ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి అక్కడ ఏం జరిగిందని పోతే అక్కడ ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఆ కార్యకర్తను తోలుకొని మళ్ళీ వేరే ఇంటికి పోయి పరామర్శించి ఏదో న్యాయం చేద్దామని చెప్పకపోతే అక్కడ మా ఎమ్మెల్యే పైన దాడి చేసినారు. ఎమ్మెల్యే తమ్ముని చెయ్యి కొట్టినారు. కానీ మా ఎమ్మెల్యే నాటికైనా ఊరికే వచ్చేసినాడు. అక్కడ ఎస్సీ వాళ్ళు ఏం చేసినారు, ఆ అమ్మాయిని భర్త ఆయనే రైకి చింపి ఎమ్మెల్యే నా భార్యని రైకి చింపినాడని చెప్పి ఎస్సీ కేసు బుక్ చేసినారు. ఇది చాలా ఘోరము. కావాల్సి ఉంటే మీరు వీడియోలో చూడండి, బాగా నీట్గా ఎవరు చింపినారు ఎవరు లేదనేది ఆటోమేటిక్గా వీడియోలోనే చూస్తుంది. కానీ అనార్థంగా లేడీస్ని చింపడము అనేది చాలా ఇది ఘోరం. ఇట్లాంటివన్నీ చేస్తే ఒక ఎస్సీ కులానికి అవమర్యాదగా జరిగింది. ఇది మాత్రం చాలా తప్పు, ఖండిస్తున్నాం మేము. ఇంకా ఏదైనా చేసుకో, వాళ్ళకి నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేసుకో, కానీ కులాలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే వచ్చి నా భార్యను రేకు పెట్టినాడు అని చెప్పి ఏదో దుర్మార్గంగా మన అరెస్ట్ చేసి ఆ మనకి రిమైండ్కి పంపించినారు మా ఎమ్మెల్యే. ఇది మాత్రం చాలా ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు, ఇది చేయకూడదు. మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఏదైనా డైరెక్ట్ వచ్చి మాట్లాడుకొని చేసుకోండి, కానీ ఇది అనార్థంగా నువ్వు ఎస్సీ కేసు పెట్టి ఇది మాకు ఎస్సీ కేసులు మేము కానీ దెండికి ఇచ్చినాం. మరి మా కేసులు ఎందుకు తీసుకోవడం లేదు మీరు? మేము కానీ ఆలేరు మండలంలో దెండికి ఎస్సీ కేసులు ఇచ్చకపోతున్నాము. డిఎస్పీ ఎంక్వైరీ చేయాలంటున్నారు, ఎస్ఐ తీసుకోవడం లేదు, సిఐ తీసుకోవడం. వీళ్ళకి ఎవరు ఎంక్వైరీ చేసినారు? ఇప్పుడు ఎంక్వైరీ చేసింటే ఆటోమేటిక్గా తప్పు అనేది దొరుకుతుంది కదా ఆటోమేటిక్గా. ఇక్కడ అసలు ఎంక్వైరీ చేసిన దాంట్లో ఇప్పుడు ఆటోమేటిక్గా రీడలో దొరికింది కదా, ఎవరు చింపినారని భర్త చింపినారని ఆటోమేటిక్గా అది ఎంక్వైరీ చేసిన మా ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎస్సీ కేసు బుక్ అయ్యేది కాదు. ఇది చాలా అన్యాయంగా దీన్ని బుక్ చేసినారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా ఎమ్మెల్యేని చాలా ఒక ఎమ్మెల్యేని చాలా అన్యాయంగా ఇంటికి పోయి 11 గంటల దాకా స్టేషన్ దగ్గర ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ చేయకుండా రాత్రి నిద్ర టైంలో తెల్లారుజాము కాడ 2:30 టైంలో ఇంటికి పోయి గడారులతో చెలికి అన్ని పగులు దిగొట్టి ఎదిమింది అంగెపెట్టుకొచ్చుకొని ఒక శాసనసభ్యుడు అటువంటి నాయని జైలు తీసుకొని పోతున్నారంటే ఇది చాలా దుర్మార్గ పాలన జనాన్ని మేము ఖండిస్తున్నాం. చాలా అన్యాయం. మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేయడం అయితే చాలా అన్యాయం జరిగింది. దీనికి మాత్రంగా చాలా ఖండిస్తున్నాము. దయచేసి ఇట్లాంటివన్నీ మాకు పెట్టద్దండి, ఇట్లాంటివన్నీ చేయొద్దండి. ఏదైనా కానీ సానుభూతికంగా మాట్లాడుకుంటూ చేసుకోండి. కానీ ఇది మాత్రంగా మేము చాలా అన్యాయం చేసినారు మా ఎమ్మెల్యేకి. ఇది ఆయన ఏమిటి వాడు కాదు, ఒక ఫోన్ చేస్తే రాయంటే స్టేషన్కి వచ్చేవాడు. అటువంటి వాడిని ఏం అన్యాయం చేసినాడని మీరు మా ఎమ్మెల్యేని మీరు రాత్రి తీసుకొచ్చారు. ఆయన ఏమన్నా దాడి చేసినాడా లేకుంటే ఏమన్నా చేసినాడా? ఎంతమంది ఎమ్మెల్యేలో పైకి మా ఎమ్మెల్యే అంటే ఇట్లా ఎమ్మెల్యే ఎప్పుడు రాలేదు ఈ తాలూకాకి. అందరూ గుండాలు చేసి అందరూ హత్యలు చేసి అందరూ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే కానీ ఈ తాలూకాలో వచ్చినారు. కానీ ఈ ఎమ్మెల్యే ఒక రైతాంగంలో పుట్టిన ఎమ్మెల్యే ఏమీ తెలుసుకోకుండా మనిషిని తీసుకుని అరెస్ట్ చేసినారే. ఇంత అన్యాయమా? డిపార్ట్మెంట్ ఎవరికి శాశ్వతం కాదు. అది చూడండి, బాగా ఆలోచన చేయండి. మీకేమేమో రాజకీయ నాయకులు ఎవరు జాబులు ఇవ్వలేదు. మీకే రాజకీయ నాయకులు జాబులు మీరు కష్టపడి చదువుకొని ఎస్సీలు డిఎస్పీలు అయినారు. మీకేం రాజకీయ నాయకులు కాదు, మీకు పదవులు ఇచ్చిండేది. మీరు కష్టపడి చదివినారు. కానీ కొంచెం ఆలోచన చేయాలి. రేపు పొద్దున మీకు అదే పార్టీ ఉంటుందా? మా పార్టీ రాదా? ఆ రోజైనా మీరు ఏం చేయాలా? మరి మాతకే రావాలి కదా మీరు. ఇది మాత్రం చాలా అన్యాయం. ఇది చేయడము చూసుకోవాలా. మీ చట్టం కానీ పాటించాలి మీరు అక్కడ. అవును సార్, ఇది ఒక ఎమ్మెల్యే మొత్తం మేము తోలుకొని వస్తామని చెప్పి కానీ మీరు చేయాలి. ఇంత అన్యాయం చేస్తారా మీరు? ఒక ఎమ్మెల్యేని ఇంత అధ్వానంగా తీసుకొని వస్తారా రెడ్డి రోడ్లో? ఎక్కడ ఏం లేదా? ఒక చట్టం అనేది లేదా? దానికి చట్టం అనేది లేకుండా అయిపోయింది. ఇంత అధ్వానం ఈ కుటుంబ ప్రభుత్వం చేసేది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనం. మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య కారణం ఏమంటే, మొన్న నేమకల్ సంఘాలలో ఒక 2 వర్గాలు, కురువ ఒక కుల చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అక్కడ ఏదో చిన్న గొడవ చేసుకున్న కారణంగా అక్కడ మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను అక్కడుండే గిరిని ఆయన మీదికి పోయి కొట్టేదానికి చంపేదానికి పోయినారు. ఆయన
చంపుతారనే భయంతో అక్కడుండే సిచ్యువేషన్ చూసుకొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన ఫోన్ చేసిన అన్నా నాకైతే ఇట్లా నన్ను చాలా భయభ్రాంతులు చేస్తున్నారు, నన్ను ఇంకా నా చావు బతుకుల్లో ఉన్నాను, నా పరిస్థితి ఇదన్నా అని చెప్పి ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న తర్వాత విరుపక్షన్న ఇంకా ఎక్కడైనా కానీ ప్రతి నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒక కార్యకర్తను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన మన సంఘాల ఇది నేమకల్ సంఘాల గిరి వాళ్ళ ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించుకొని మాట్లాడి ఆయన అప్పుడు చూసిన తర్వాత సరే ఎందుకోసం కొట్లాడుతారా అని రెండు వర్గాలని ఏదో నచ్చ చెప్పేదానికి పోయిన విషయం వాస్తవమే. కానీ అక్కడ పోయిన తర్వాత ఇంకా ఏమీ తెలియకుండా వాళ్ళు ఒక అక్కడుండే ఎస్సీలు ఊరికే అనవసరంగా వాళ్ళకి ఏం సంబంధమే లేదు. అది అక్కడుండే ఎస్సీలని రెచ్చుకొట్టి వాళ్ళతో రాళ్ళు వేయించి అక్కడి నుంచి కర్రలు తీసుకొని రాళ్లతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికి రావడము, అందులో అక్కడ వాళ్ళు వేసిన రాయలతో ఎమ్మెల్యే సోదరునికి చేయి ఫ్రాక్చర్ అయింది. అది కూడా ఇంకా ఎప్పుడైతే ఎమ్మెల్యే సోదరునికి ఫ్రాక్చర్ అయిందో అది తెలుసుకొని ఇంక మాపై కేసులు అవుతాయి, మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఏదో పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు తర్వాత వాళ్ళకి సంబంధించిన నాయకులు అక్కడికి పోయి ఇదంతా వాళ్ళుండి ఇదంతా జరిగేలోపు వాళ్ళు తర్వాత అక్కడుండే నాగరాజు అనే ఒక కార్యకర్త ఆయన తన భార్యనే ఆయన బట్టలు చింపి మీరే చింపినారని మాట్లాడుతూ రెచ్చపోయి ఎమ్మెల్యేలు నానా దుర్భాషలు మాట్లాడి ఆయన పైన దాడి చేయబోతే ఆయన తమ్మునికి దెబ్బలు తగిలడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో అయితేనేమి కార్యకర్తల్లో అయితేనేమి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు ఏదో స్థానిక సమస్యలు ఉన్నవి, దాంట్లో మనము సూపర్ 6 అని చెప్పినాము, సూపర్ 6లో మనము చేయలేదు కాబట్టి మనము ఇంకా ఎలక్షన్ పోతే కూడా గెలవలేము రూలింగ్ పార్టీలో అని చెప్పి వాళ్ళు ఈ రకంగా భయభ్రాంతులు చేసి కేసులు పెడితే భయపడతారు కార్యకర్తలు అని చెప్పి కేసులు పెడితే భయపడతారని వాళ్ళ ఉద్దేశంతో ఈ రకంగా చేయడము, ఒక ఎస్సీ అమ్మాయిని ఈ రకంగా చేయడం చాలా చిక్కుచేటు. ఎందుకంటే ఒకవేళ ఏదో అది వేరే ఉండే ఒక లేడీని ఈ రకంగా బజార్లో బట్టలు చింపి మీరే బట్టలు చింపడము చాలా ఇది ఎవరికైనా ఒకటే, ఆడపిల్ల అయిన తర్వాత ఎవరికైనా ఒకటే. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వము ఇలాగే ఇట్లే కొనసాగుతూ ఉంటే ఇంకా 1 కాదు 2 కాదు, అక్కడ అంబటి రాంబాబుని అయితేనేమి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి ఈ రకంగా భయభ్రాంతులు చేయడము, ప్రతి ఒక్కరి దగ్గర ఎవరినైతే కొట్టింటారో వాళ్ళపైన కేసులు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇదొక ఈ ప్రభుత్వంలో ఈ రకంగా చేయడము మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు ఉల్లంఘిస్తూ కొత్త రాజ్యాంగాన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు రెడ్ బుక్తో. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో అంబేద్కర్ రాజ్యాంగంనే పక్కకు పెట్టేసినారు. ఇది ఎన్నాళ్ళు కొనసాగదు. మీరు ఇటువంటి కేసులు కానీ ఎన్ని పెట్టినా మా కార్యకర్తలు ఎప్పుడూ భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇలా మేము ఉన్నింది ఖండించినా కూడా మీరు ఇప్పుడు కేసులు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు, కానీ మేము దీనికి భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్, విపక్ష నాయకత్వం జై జగన్. విరూపాక్షన్న గారు అరెస్ట్ విషయం పైన ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నేమకల్లో గ్రామం పక్కన సంఘాల గ్రామంలోన వైసీపీ కార్యకర్త గిరి అనే వ్యక్తి నాకు ఆపద ఉంది, నాకు రక్షించండి అంటే ఆ విషయం పైన కూడా మన గౌరవ ఎమ్మెల్యే
ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. తర్వాత స్టేషన్కి కూడా సమాచారం ఇచ్చారు. అక్కడ ఎవరు స్పందించకపోతే మళ్ళీ రెండోసారి కూడా మన వైసీపీ కార్యకర్త గిరి అనే వ్యక్తి మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి, అన్న నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఏమవుతుందో తెలియదు, మీరు రాకపోతే నన్ను చంపేస్తారేమో, నా శవాన్ని చూడాల్సి వస్తుందని మాటలు ఆయనకి చెప్పాడు. కాబట్టి అది తట్టుకోలేక కార్యకర్త ఇబ్బంది పడితే పోకపోతే మా పార్టీకి చెడ్డ పేరు అనే ఉద్దేశంతోన కేవలము కార్యకర్తను కాపాడడానికి పోయినట్టు తప్ప గొడవలకి పోలేదు మన ఎమ్మెల్యే గారు. అయితే అక్కడ గిరి గారిని పరామర్శించి మళ్ళీ తోటి అక్కడ ప్రతిపక్ష వాళ్ళు మన రూలింగ్ ప్రభుత్వం ఉండేవాళ్ళు టీడీపీ నాయకులు కూడా ఆయన సర్ది చెప్పారు, మీకు ప్రభుత్వం ఉంది, మంచి చేసుకోండి, ఇట్లాంటి గొడవలు వద్దు అని వాళ్ళకి చెప్పినాడు, మన కార్యకర్తలు కూడా చెప్పినాడు. అంతవరకు బాగుంది. తర్వాత వచ్చే దావులన మన దళితులైన అక్కడ నియమకాల దళితులు మన ఎమ్మెల్యే గారి పైన మరియు ఎమ్మెల్యే సోదరుడైన శ్రీరామన్న పైన దాడి చేసి శ్రీరామన్న కూడా చెయ్యి కూడా ఇరిగిపోయింది. ఇదంతా చూస్తే కేవలము ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే పైన దాడి చేశారు తప్ప వాళ్ళు జరిగిన సంఘటన పైన కేసు కూడా నమోదు చేయలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసుల పైన గౌరవం ఉంది, రాజ్యాంగం పైన గౌరవం ఉంది. ఎందుకంటే చట్టపరంగా ఎవరు చేసినా తప్పు అంటాము. కానీ ఎమ్మెల్యే గారు తప్పు చేయకుండా కూడా ఇలాంటి విచారణ చేయకుండా ఆగమేఘాల పైన ఎమ్మెల్యే పైన కేసు పెట్టడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటి మనం చేస్తున్నాం, ఒక సామాన్య కార్యకర్తకి చట్టం ఒకటే, ఒక ఎమ్మెల్యేకైనా ముఖ్యమంత్రికైనా చట్టం ఒకటే రాజ్యాంగం పైన. కేసు తీసుకోవడానికి మన హుసేన్ గారు చెప్పారు, ఇప్పుడు కేసు చేయండి అని ప్రాధాన్యపడినా కూడా ఇప్పుడు పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలోన దళితులకు అన్యాయం జరిగినా కూడా కేసు చేయండి అని పోయినా కూడా కేసు చేయని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక ఎమ్మెల్యే పైన ఇలాంటి ఆయన అత్యాచారం చేయలేదు, చీరలాగలేదు ఒక దళితుల్ని, ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అప్పటి వరకు బాగుంది కేసు చేసేంత వరకు. కానీ అదే వీడియో భర్త చించినట్టు బయటకు వచ్చింది. దీనికి ఏమి సమాధానం చెప్తారు పోలీసులు? ఎమ్మెల్యే గారు చించినారు అని కేసు పెట్టినారు. అదే వీడియో భర్త చింపినట్ల భార్యను సొంతంగా ఆయనే భర్త ఆయన జాకెట్ చీర దింపినట్లు వీడియోలో ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, అధికారులు రెవెన్యూ ఒక పోలీసు రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన విచారణ చేసి ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయనకి దీనిపైన ఎక్కువ ఉంది, ఒక డివిజన్ ఆఫీసర్కి. ఆయన విచారణ లేకుండా కేసు నమోదు కాదు. ఇంకా ఏమైనా గడువు ఉంటే ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు అయింది వెంటనే తక్షణమే తొలగించాలని మేము పత్రికా ముఖ్యంగా కోరుతున్నాము. నిజంగా దళితులకి అన్యాయం జరిగితే మేము రాజకీయం పక్కన పెట్టి కులం కోసమైనా పనిచేస్తాం. ఇంతవరకు ఆరుకాలంలో మేము ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా గతంలోనే ఎన్నో సందర్భాల్లో రాజకీయ నాయకులు దాడి చేశారు మా దళితుల పైన. టీడీపీ వర్గం అనే కానీ వైసీపీ వర్గాలు కానీ అందరూ దాడి చేసినా కూడా మేము ఒక ఎంఆర్పిఎస్గా నాయకులుగా ఒక రాజకీయ నాయకులుగా దళితులకి అండగా ఉన్నాం తప్ప ఇలాంటి తప్పుడు కేసులు పెట్టవద్దు అని మన దళితులకు మేము ముక్త కంఠంతో చెప్తున్నాము. దళిత నాయకులు కూడా మొన్న మీడియా ముందు చెప్పారు, మీరు ఏ ఆధారంతో నా ముందుకు వచ్చి చెప్పారని ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. మా దళితులకు అన్యాయం జరిగిందని మీరు చెప్పారు మొన్న కొంతమంది పెద్దలు. మీరు ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణ చేయవద్దండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే మన ఆదోని డివిజన్లోన దళితులకి ఎంతోమంది హత్యలతోన చనిపోయారు, మానభంగంతో చనిపోయినారు. మీరు మొన్న ముందు మాట్లాడిన దళితులకి అన్యాయం జరిగిందని మీరు ముందు మాట్లాడారు మొన్న మీడియా ముందు. అదే ముందు మాట్లాడిన వ్యక్తులు ఎందుకు ఖండించలేదు ఈ దళితులకి అన్యాయం జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేవలం దళిత టీడీపీ వర్గాలకి అన్యాయం జరిగితే మాత్రం ముందుకు వస్తారు తప్ప దళితులకి అన్యాయం జరిగితే ఎవరు మీరు ముందుకు రారు. ఏ వ్యక్తి అయినా దళితులకి అన్యాయం జరిగితే ముందుకు రండి, మేము ఒప్పుకుంటాము. ఒక రాజకీయ దళిత నాయకుడు అన్యాయం జరిగిందని ముందుకు వచ్చినారు, ఎమ్మెల్యే ఒక ఎస్సీ మహిళను మానభంగం చేసినారు, చీర చింపినారని చెప్పారు. అది మేము తప్పని నిరూపించాము. వీడియో కూడా ఉంది, కూడా అది పబ్లిసిటీ అయింది. మీడియా ముఖంగానే తెలుసుకొని ఈరోజు పోలీసు వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసును తొలగించండి. ఏమైనా గొడవలు ఉంటే ఆ గొడవకి సంబంధించిన కేసు ఉంది కదా, ఆ కేసు ఏమైనా ఉంటే దాన్ని మీరు చట్టపరంగా మీరు న్యాయపరంగా దాన్ని కేసు నమోదు చేసి దాన్ని ఎదుర్కోవడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి ఎస్సీ కేసు తప్పుదో పట్టించడానికి పెట్టొద్దండి. దళితులు కూడా ఇట్లాంటికి పాల్పడవద్దండి అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే సోదరుడికి ఒక చెయ్యి ఇరిగిపోయిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండే మనిషికి కూడా ఎలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటాడంటే ఆయన కూడా కేసులో ఉన్నాడంటే అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినారు? అక్కడ అన్యాయం జరుగుతుందని 11:30, 12 గంటల టైంలోనే స్టేషన్కి పోయి కంప్లీట్ చేయకపోతే తీసుకోలేని పరిస్థితి ఉంది. అది ఎప్పుడైతే తీసుకోలేదో అదే బేసిక్ చేసుకొని వాళ్ళు ఒక కూటమి నాయకులు ఒక పకడ్బందీగా వాళ్ళైతే కేసు చేయడానికి పోయినారు. మనమే ఆయన పైన కేసు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చేసినారు తప్ప రాజకీయంగా ఎదుర్కోలేక కేసు పెట్టారు తప్ప ఆయన వ్యక్తిగతంగా కొట్లాడారని కేసు పెట్టడానికి పోలేదని నేను సమాధానం తెలియజేస్తున్నాను. నా పేరు ఎల్లప్ప, వైసీపీ జాయింట్ సెక్రటరీ. నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు. 2024 కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయట్లేదు. ఇక్కడ పనిచేస్తుండేది ఓన్లీ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం. దానికి నిదర్శనం ఈరోజు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి గ్రామంలో ఏమకల్ సంఘాల గ్రామంలో జరిగిన ఒక చిన్న గొడవని కావాలని దాన్ని ఒక ఎమ్మెల్యేని ఇరికించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద గొడవ చేసినారు కదా. చిన్న గొడవ అయినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి శ్రీరామన్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయితే గొడవ ఇంత పెద్దది అయ్యేది కాదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఒక కార్యకర్త ఆపదలో ఉన్నప్పుడు ఏ పార్టీ నాయకుడైనా కానీ అక్కడ వెళ్ళాల్సి ఉంటారు, అదేవిధంగా విపక్షాన్న గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి సర్ది చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు తప్పితే గొడవకి కాదు. ఆయన గొడవ చేసే అవసరం లేదు. ఆయన ఆలూరు నియోజకవర్గంలో మంచికి 6 పేరు విపక్షం. అది ఎమ్మెల్యే కాకముందర చాలామంది ప్రజలకు తెలుసు ఆ విషయం. ఈ కూటమి నాయకులు కావాలని ఉన్నపైన యాక్టివ్గా ఉన్నారు. మన తాలూకులోన మన జిల్లాలోన ప్రతి విషయాన్ని స్పందిస్తున్నారు. ఏదో విధంగా ఈయన నోరు ఊహించాలనే ఒక ఉద్దేశంతో కక్ష కట్టి ఈ ఎస్సీ ఎస్టీ కేసుని అంటగట్టారు. ఒక వీడియో పెట్టినారు, ఆ వీడియో వైరల్ అవుతుంది. వీడియో ఒక పక్క వైరల్ అవుతుంది భర్తే చింపినాడని. అయినా కూడా నిన్న కోట్ల జ్యోతమ్మ గారు ఒక ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్నారు. వైకుంఠం జ్యోతమ్మ గారు అనడం గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒక ఎమ్మెల్యే ప్రజానాయకుడు డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి ఆమెను ఒంటిపై చేసి బట్టలు చించినాడు అని మీరు కళ్ళతో చూసినారా? చూడలేదు. కానీ పక్కన వైరల్ అవుతూ ఉంది వీడియో, భర్తే చింపినాడని వైరల్ అవుతుంది. మరి అంత సిగ్గుచాటి ఎలా మాట్లాడుతున్నారు మీరు? డైరెక్ట్ కనబడలేదు. అది వీడియో వైరల్ అవ్వకపోతే ఒక విషయం పక్కన ఉంటుంది. వీడియో వైరల్ అవుతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు. మీరు అంత పచ్చిగా అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు? తర్వాత ఆదోని గుడిసె కృష్ణమ్మక్క గారు కూడా మాట్లాడినారు. దళితుల పైన మహిళల పైన దాడులు జరుగుతున్నాయని. గుంటూరులో ఒక మహిళను ఒంటి మీద ఒక బట్టలు లేకుండా చేస్తే దీని గురించి ఏ మహిళ మన నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎవరు స్పందించలేదు. మీరు ఈరోజు ఇక్కడ జరిగింది ఒక డ్రామా, కావాలనే కట్టుకథగా దీన్ని డ్రామాగా నిలబెట్టారు. దీనికి మీరు సపోర్ట్ మంచిదానికి. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు తప్పు చేసే ఉండింటే మేము కూడా దళితుల పక్కన ఈరోజు నిలబడి పోరాడగలం. తప్పు చేయలేదు ఆయన తప్పు చేయలేదని క్లియర్ కట్టే కనిపిస్తుంది అక్కడ. మీరు ఇంకెలా దాన్ని ఎస్టీ కేసుని ఆయనకు వర్తిస్తుంది? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ఆయన నాగరాజు మర్యాద రోడ్డుకి ఈడుస్తున్నారు మీరు. అది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వ్యక్తిగతంగా ఏ పార్టీలోనే తిరగండి, ఏ పార్టీ వెంటనే ఉండండి, అది సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఎవరితోనైనా తిరగచ్చు. కానీ వ్యక్తిగతంగా కులాన్ని రోడ్డు మీద రావకండి. మీ తర్వాత ఏమైనా చూసుకోండి. వ్యక్తిగతంగా కుల మర్యాదాన్ని రోడ్డు మీదకి లాగొద్దండి నేను చెప్తాను. సంఘటన వెంకల గ్రామంలో అక్కడ ఒక చిన్న గొడవ కారణంగా మా ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఇరు వర్గాలకి సర్ది చెప్పే క్రమంలో అక్కడ ఉన్న నాయకులు రాళ్ల దాడి, కర్రలతో తీసుకొని కర్రల దాడి చేయడమే కాకుండా ఒక ఎస్సీ మహిళని బజార్లో పెట్టి తన భర్తే ఆమె నైట్ చింపేసి
నా భార్య మీద అత్యాచారం చేయడానికి వచ్చినాడు, కాళ్ళతో తన్నినాడు, ఇంట్లో ఉన్న తన్ని పట్టుకొని వచ్చి నైట్ చెప్పినాడు అని చెప్పి ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం సభ్య సమాజంలో ఉన్నామా? మేము ఎక్కడ ఉన్నామా? ఏం పరిపాలన ఇది? అటవిక రాజ్యమా ఇది? ప్రజాస్వామ్య పాలన ఇది? ఏం చేస్తున్నాం? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేయమని చెప్పి మీ ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు చేసే పనులు తప్పుడు కేసులు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన కేసులు. ఆ డీలర్లు ఊళ్ళో పోయి చూడండి, ఒకరు డబ్బాలు పెట్టి 5 కేజీలు డబ్బాలు పెట్టి ఆ భీమా అమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఇలాంటి దోపిడీ అన్నీ ఎక్కడ కనబడరు మీకు. తప్పుడు కేసులు పెట్టాలని ఎలాగైనా చేసి ఇరుపచ్చన్న గడు ప్రతి సమస్య మీద పోరాడతారు, ప్రజల పక్కన నిలబడతాడని చెప్పి ఆయన ఎలాగైనా చెప్పి ఆయన కుట్రపూరితంగా జైలు పాలు చేయాలని ఒక కుట్ర ఉద్దేశంతో తప్ప మీరు ఈ రకంగా చేయడం పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను మా కార్యకర్తల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి మా ఎస్సీలో ఇంతకుముందు మాట్లాడినట్లు మా ఎస్సీలో మర్యాదని నడి బజార్లో పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. మా హుసేన్ గారు చెప్పినట్లు ఎస్సీ కేసులు పోయినా కూడా ఒక పోలీస్ స్టేషన్లోనే తీసుకోవడం లేదు. అక్రమంగా కేసులు పోతే ఇమ్మీడియట్లీ కేసు కడతారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పోరు, ఇంట్లో ఉండేనా కేసు కడతారు. మేము పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా మా పైన దాడి జరిగిందన్నా పోలీస్ కేసు తీసుకొని ఎక్కడున్నాం ఇక్కడ? రేపొద్దున ఇదే సంస్కృతి వచ్చే ప్రభుత్వాలు కూడా నడిపిస్తే ఎక్కడ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దయచేసి ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రజాపాలన చేయండి, మంచి సంక్షేమ పథకాలు అందించండి. మీరు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7లో అన్నీ అమలు చేయండి. కానీ ఇలాంటి నీచమైన దీనికి దిగజారొద్దని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముందు అందరికీ తెలియజేయడం జరిగింది. నా పేరు సూరి, చాకమండి గ్రామం. దీన్ని రద్దు చేయాలి. అక్రమైన